ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 8 అండ్ కాంగ్రెస్ కు వచ్చేసి 5. సో 5, 8, 1 కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 8, బీజేపీ 2. సో ఈ రకంగా ఉంది. సో ప్రెసెంట్ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు మొదలైంది. సో మధు అప్డేట్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ లో పోస్టల్ ఓటర్స్ ఎవరి వైపుగా టర్న్అవుట్ అవుతున్నారు? ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎటువైపు, ఏ పార్టీ వైపు ఉన్నారనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రక్రియ ముగింపు కాగానే షేక్పేట ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాకపోతే పోస్టల్ బ్యాలెట్లతోనే ప్రజలు కాస్త ట్రెండ్ ఎటువైపు ఉన్నారు అనేటువంటిది, పార్టీల వైపు, ఏ పార్టీ వైపు నిలబడే అవకాశం ఉందనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం. బీజేపీ నెంబర్స్ పెరుగుతున్నాయి. బీజేపీకి 4, బీఆర్ఎస్ కి 8 అండ్ కాంగ్రెస్ కి వచ్చేసి 5. బీజేపీ కూడా పోటీ ఇస్తోంది. ఇక్కడ బీజేపీ కూడా పోటీ ఇస్తోంది. బీజేపీ వైపుగా 4 పోస్టల్ ఓటర్స్ నిలబడ్డట్టుగా అర్థమవుతోంది. మరి ఏంటి పోస్టల్ ఓటర్స్ బీజేపీ వైపుగా ఉన్నారు, టఫ్ ఫైట్ ఇవ్వబోతోందా అంటే? దీన్ని బట్టి చూస్తుంటే ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటలెక్చువల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా కూడా వాళ్ళ తీర్పుని కొంత డౌట్ఫుల్ గా, అంటే ఒక ఇంటలెక్చువల్ ఆలోచనతోనే ఇచ్చారనుకోవాలా? అంటే మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇది యాక్చువల్గా బీజేపీ 9, బీఆర్ఎస్ 12 అండ్ కాంగ్రెస్ వచ్చేసి 18. సో బీజేపీ కాంగ్రెస్ ని అధిగమించింది, కాంగ్రెస్ పార్టీని దాటిపోయింది. సో 9 బీజేపీ, 12 బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 8. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ వైపుగా పబ్లిక్ కొంత పల్స్ చూపించారు, బీజేపీ వైపుగా అనిపించింది అనేది. సో ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనం ఓట్ల లెక్కింపు చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ రిజల్ట్ వచ్చేసి బీజేపీ 9, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8. చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. మీకు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను, ఒక 2-3 గంటల్లోనే మీకు అంచనాకి రావచ్చు రిజల్ట్ ఎవరి వైపు ఉంది, ఎవరు గెలవబోతున్నారని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సో బీజేపీ 9, బీఆర్ఎస్ 12 అండ్ కాంగ్రెస్ 8. మధు, ఓవర్ టు యు. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎగ్జాక్ట్లీ నిజంగానే, అంటే మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ, అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్లో బీజేపీ ఎంత మేర ఓట్ షేర్ తీసుకుంటుందో దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది మిగతా వాళ్ళ గెలుపు అనేటువంటిది చర్చ ఉంది. లాస్ట్ 3 రోజులు బండి సంజయ్ చేసినటువంటి ప్రచారంతో కాస్త ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం కనుక బీజేపీ చేసి ఉంటే, ఓట్ షేర్ ఎక్కువగా తీసుకుంటే బీజేపీ గెలుపోటములను డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ గెలిచే పరిస్థితి ఉంది లేదనేటువంటిది పక్కన పెడితే, దాని గురించి చర్చలోకి వెళ్ళే కంటే ముందు కాంగ్రెస్ గెలవాలా, బీఆర్ఎస్ గెలవాలనేటువంటి ఇష్యూ రైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి ప్రధాన రీజన్ ఏంటంటే, హిందూ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడంతో పాటు చేసినటువంటి స్టేట్మెంట్, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో బీజేపీ ఓట్ షేర్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో పోస్టల్ బ్యాలెట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా చాలా ఎడ్యుకేటర్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా నేషనల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేషనల్లో బీజేపీకి మేము మద్దతుగా ఉంటామనేటువంటిది. అంటే ఇప్పటికిప్పుడు ఈ ఉప ఎన్నిక బీజేపీ గెలిచినా అధికారంలోకి రాదు, గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారం పోదు, బీఆర్ఎస్ గెలిచినా వాళ్ళు అధికారంలోకి రారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ క్లారిటీ వస్తుంది. అంటే బీజేపీ వైపు ఉన్నారనేటువంటి కొంతమంది, ఎట్లాగో అధికార పార్టీ గెలుస్తుంది కానీ కాంగ్రెస్కు కొంతమంది, తర్వాత ప్రతిపక్షం కరెక్ట్ కనిపిస్తుంది.